ఆ బండ మీద కూర్చొని ఒక పెద్ద ఆయన బాటే కబుర్లు చెప్తున్నాడండి. నాకు ఎప్పుడైతే చేపలు పడటం మొదలు పెట్టినాయో కబుర్లు లేవు, మాటలు లేవు, గమ్ముగా లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఉంటే ఖచ్చితంగా ఈ చేపను చూసి హవాక్ అయిపోయినవాడు. ఎందుకంటే ఈ చేప చూడండి ఎలా ఉందో, అంత పెద్దగా కనిపిస్తుంది నీటి లోపల. మరి దరికొస్తే ఎంత ఉంటుందో తెలియదండి. అసలు ఇది బయటకు వస్తుందా రాదని ఒక చిన్న డౌట్ అయితే మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి ఇది బాగా చుట్టుకాల ఒక్క పొర మీదే ఉంది, చేప మాత్రం తిరుగుతూ ఉంది వలకేసుకొని మెడకి. ఇది వస్తుందా రాదా అనే కంగారు అయితే ఎక్కువ మొదలైందండి. ఎంత ధీమాగా ఉందో చూడండి. ఇలాంటి చేపలు పట్టడానికి నా దగ్గర ఒక చిన్న మాస్టర్ మైండ్ అయితే ఉందండి. అదేంటంటే నా దగ్గర ఉన్న వలని ఆ చేప చుట్టూరు అయితే వదులుతానమాట. అలాగ వదిలినప్పుడు ఆ చేప అటు ఇటు తిరుగుతూ నేను వదిలిన వాళ్ళకి చుట్టుకుంటుందండి. ఇదే ప్లానింగు, ఇంకేం లేదు. ఇలాగా పడతాను నేను చేపలని. అవి ఇలాగ చేశానంటే మిస్ అవ్వదు. అది ఎత్తుముటి చేప అయినా, అది ఎంత పెద్ద చేప అయినా సరే సచ్చినట్టు పైకైతే వచ్చేస్తుంది. చేప మనకి దొరుకుతుందా దొరకదా అని ఆలోచించేటప్పుడు ఈ విధంగా వల చుట్టూ వదిలి అవును పట్టాలండి. పడితే మాత్రం మిస్ కాదు, ఖచ్చితంగా మనకి 100% చేప అయితే దొరుకుతుంది. ఈ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్ని కిలోలు ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.